తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ జనాల్లోకి చాలా బలంగా వెళుతుంది. జనాలను ఆలోచించేలా రేవంత్ రెడ్డి గారు కార్యక్రమాలు తీసుకుంటుంటారు. బహుశా అవే కావచ్చు. ప్రతిపక్షంలో రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పై పోరాడుతున్న సమయంలో ఎంతో మంది సీనియర్లు ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి వైపే జనాలు ఎక్కువగా నిల్చున్నారు. అతి తక్కువ వయసులో ఇలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా రేవంత్ రెడ్డి గారు సీఎం కావడానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానాలే అని తెలుస్తుంది. అయితే రేవంత్ రెడ్డి గారు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే రాబోయే లోక్సభ ఎన్నికల్లో దేశమంతా మోడీ హవా నడుస్తుంది. కేవలం మోడీ మరియు రాహుల్ గాంధీ మధ్యనే ఈ యుద్ధం నడుస్తుంది. కేవలం వాళ్ళని చూసే ఓట్లు వేస్తారు అని జనాలంతా భావించారు. కొన్ని రాష్ట్రాల్లో అయితే మోడీని తట్టుకొని నేతలు నిలబడలేకపోతున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే రిపీట్ అవ్వబోతుంది. మోడీని చూసి ఓట్లేస్తారు కానీ రేవంత్ రెడ్డిని చూసి లోక్సభ ఎన్నికల్లో ఓట్లేయరు అని చాలా మంది నేతలు భావించారు. కానీ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రేవంత్ రెడ్డి కీలక కార్యక్రమాలు, కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏకంగా తెలంగాణకు మోడీ ఏమిచ్చాడు, గాడిద గుడ్డిచ్చాడు అంటూ ఏకంగా ఒక గుడ్డును సిద్ధం చేసి ప్రతి సభలో హైలైట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇది కేవలం కాంగ్రెస్ నేతలనే కాదు, ఇటు బీజేపీ నేతలను సైతం ఆశ్చర్యపరుస్తుంది. రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ కార్యక్రమం జనాలను బాగా ఆకట్టుకుంటుంది. నిజంగానే తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ఏమిచ్చాడు అని తెలంగాణ ప్రజలను ఆలోచింపజేస్తుంది ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమంపై ఇటు బీజేపీ నేతలు సైతం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. కేంద్ర నాయకులు సైతం రేవంత్ రెడ్డి కార్యక్రమాలపై సీరియస్ గా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇతర రాష్ట్రాల్లో బీజేపీని ఎదుర్కోవడంలో కొందరు కాంగ్రెస్ నాయకులు ఇబ్బందులు పడుతుంటే రేవంత్ రెడ్డి దూకుడుకు మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు షాక్ అవుతున్నారు. రిజర్వేషన్ల ఇష్యూలో ప్రధాని మోడీ బీజేపీ ధారణ చేయడంతో పాటు పలు ఆధారాలు సైతం బహిర్గతం చేసి దేశవ్యాప్తంగా పార్టీ మైలేజ్ పెరిగేలా రేవంత్ రెడ్డి చేశారు అని కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించినట్టు తెలుస్తుంది. ఏఐసిసిలోని కీలక నేతలు సైతం రేవంత్ రెడ్డి పనితీరును మెచ్చుకున్నట్టు సమాచారం. కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దవుతాయి అనే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి తాను పాల్గొన్న ప్రతి ఎన్నికల ప్రచారంలోనూ ఫోకస్ చేయడంతో పాటు అందుకు సంబంధించిన ఆధారాలు బహిర్గతం చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరగడంతో పాటు అందరి దృష్టిని ఆకర్షించడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారని, దీంతో పార్టీ ప్రతిష్ట సైతం పెరిగిందని కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి గారిని ప్రశంసించినట్లు తెలుస్తుంది. సీఎంగా బాధ్యతలు చేపట్టి కేవలం 5 నెలలు పూర్తయింది. ఇంత తక్కువ సమయంలో ఆయనకు సౌత్ ఇండియాలోనే స్ట్రాంగ్ లీడర్ గా గుర్తింపు లభించిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. సమయం సందర్భం చూసుకొని ఇతర రాష్ట్రాల్లోనూ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారు. సుమారు అన్ని చోట్ల రిజర్వేషన్ల అంశాన్ని ఫోకస్ చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని టార్గెట్ చేశారు. మూడోసారి కాషాయ పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ల రద్దు చేస్తుందని ప్రజల్లో నమ్మకం కలిగించేలా రేవంత్ రెడ్డి గారు స్పీచ్ ఇవ్వడంతో పాటు ఆధారాలు సైతం బహిర్గతం చేశారు.